ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు అందరం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అది దేవుని చిత్తం. కష్టం వచ్చినా సంతోషంగా ఉండాలి, నష్టం వచ్చినా హ్యాపీగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సో అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అన్ని వేళల, ఎల్లవేళల ఆల్వేస్ బీ హ్యాపీ. ప్రైజ్ ద లార్డ్. ఇదేనా కూడా అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమం ద్వారా ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకు దేవుని వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ అద్భుతమైన దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాలు, మా అంతరంగాల్ని నీ శక్తితో, నీ పరిశుద్ధాత్మతో నింపుతున్నందుకు వందనాలు. ఈ దినం కూడా మా జీవితాలను దీవించండి ప్రభా. మా హృదయాలు నింపండి. ఫిల్ us God, fill our hearts with your holy presence. నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధితో నింపండి. నీ బలమైన అభిషేకంతో మమ్మల్ని దీవించండి. సాతాను కాడి వెరుగుగొట్టండి. దురాత్మ, దైవాత్మ, చీకటి శక్తులు యేసు నామములో గద్దించబడునుగాక. అపవిత్రమైనటువంటి ఆత్మలన్నీ గద్దించబడునుగాక. రోగాలు, వ్యాధులు గద్దించబడునుగాక. అప్పుల బాధలు, నష్టాలు గద్దించబడునుగాక. వ్యాపారంలోను, వ్యవసాయంలోను, ఉద్యోగంలోను, ప్రతి దానిలో కూడా ఇన్స్టాల్మెంట్స్ కడుతూ, ఈఎంఐలు కడుతూ, అప్పులు తీసుకొని, లోన్లు తీసుకొని బానిసలైపోయినటువంటి బిడ్డలను ప్రభా విడుదల చేయండి. ఇప్పుడే విడిపించండి నాయన. అప్పులకు బానిసలైన వారిని, మనుషులకు బానిసలైన వారిని, ధనానికి బానిసలైన వారిని యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. విడిపించబడుదురుగాక. ఇప్పుడే విడిపించబడుదురుగాక. ఒక అద్భుతం జరుగునుగాక. వ్యసనాలకు బానిసలైన వారు విడిపించబడుదురుగాక. పాపానికి, శాపానికి, రోగానికి బానిసలైన వారు విడిపించబడుదురుగాక. ఎస్ లార్డ్. కొంతమంది బానిసలు అవుతున్నారు నాయన. ఈ రోగం ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. రోగం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కాదు ప్రభా, రోగము నుండి విడుదల పొందుదురుగాక. రోగము అపవాదిది, సాతానుది, దయ్యముది నాయన. నీది కాదు ప్రభా. నీవు జీవాన్ని ఇస్తావు, ఆరోగ్యాన్ని ఇస్తావు, ఐశ్వర్యాన్ని ఇస్తావు, ఆనందాన్ని ఇస్తావు, కావలసినంతే ఇస్తావు నాయన. ఐశ్వర్యం అంతే, పట్టజాలని విస్తారమైన దీవెలను కుమ్మరిస్తానన్నావు. కానీ మా అవసరాలకు తగినంత సమృద్ధిని ఇస్తావని అర్థం నాయన. నా కృప నీకు చాలన్నావు, చాలినంత కృపనిస్తావు. ఈ దినం కూడా నీ కృపతో, నీ శక్తితో నీ ప్రజలు నింపబడుదురుగాక. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా అద్భుతమైనటువంటి రీతిలో మనం దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చాం. వీఆర్ హియర్ టు లిజన్ అండ్ హియర్ అండ్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. లెట్ us రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దినం మీ మధ్యలో ఏం పంచుకోవాలని నేను దేవుని అడుగుతూ ఉన్నాను. ఎవ్రీ డే ఐ ఆస్క్ గాడ్. ఏదో ఒక పురాతనమైందో, ఒక పాతదో ఒక మెసేజ్ తీసుకొచ్చి మీ ముందు ఉంచాలని కాదు. దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాను. ప్రభువుని అడిగాను ఈ దినం, మీ మధ్యలోనికి ఏ వాక్యం తీసుకెళ్ళాలి, ఏ వాక్యం ద్వారా నేను బలపడాలి, నిన్ను నమ్ముకున్న బిడ్డలు బలపడాలి, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారు బలపడాలి. ఆ వాక్యాన్ని నాకు ఇవ్వండి ప్రభా. ఏ వాక్యం ద్వారా బలపడాలని నువ్వు కోరుకుంటున్నావు, ఇష్టపడుతున్నావో ఆ వాక్యం ద్వారా నన్ను, మమ్మల్ని బలపరచండి నేను అడిగినప్పుడు ఒక వాక్యాన్ని ప్రభు ఇచ్చాడు. కానీ దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉండగా మిమ్మల్ని ఎలా బలపరుస్తాడో నాకు తెలియదు. కానీ మీరు కూడా అడగండి. దేవుని ద్వారా బలపరచబడాలి. వీ మస్ట్ బీ స్ట్రెంగ్థెన్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. లెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ గివ్ యూ ద పీస్ అండ్ జాయ్. హల్లెలూయా. నేను లాస్ట్ వీక్ అంతా కూడా ఆనందాన్ని గురించి చెప్పడం జరిగింది పిల్లారా. ప్రభువునందు ఆనందము జీవజలాన్ని ఉబికింప చేస్తాడు, జీవాన్ని ఇస్తాడు దేవుడు. అలాగని ఈ దినం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటల్ని మీ మధ్యలోని తీసుకొని మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 1 through some verses. యూదుల అధికారి అయిన నీకోదేము అనే పరిసయుడు ఒకడు ఉండెను. హల్లెలూయా. నీకోదేము అనేటువంటి పరిసయుడు. పరిసయుల గురించి నేను చెప్పాను. పరిసయులు చాలా నిష్ట కలిగిన వాళ్ళు. అపోస్తలుడు పౌలు గారు చెప్పారు, పరిసయ తెగ, నిష్ట కలిగినటువంటి తెగలో నేను జీవము గల దేవుణ్ణి సేవిస్తూ ఉండగా
నా దేవుడు నాతో మాట్లాడి యేసే క్రీస్తని, క్రీస్తే దేవుని కుమారుడని, యేసు క్రీస్తు ద్వారానే రక్షణ ఉందని, తండ్రి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనం పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందుతామని, నేను దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాను కాబట్టి మీకు ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పుకుంటా అనేకమైనటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించారు. దేవుని స్తోత్రం. ఇతడు కూడా పరిసయ్యుడు పిల్లారా. పరిసయ్యులు నిష్ట కలిగినటువంటి వాళ్ళు. పరిసయ్యులు అనేక సార్లు యేసు ప్రభువుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అడ్డుకుంటూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, రాళ్లతో కొట్టి చంపాలని పన్నాగాలు పన్ని ప్లాన్లు వేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయం కోసం. అలాంటి తెగకు చెందినవాడు ఈ యొక్క నీకోదేము కూడా. పరిసయ్యుల తెగ ఎలాంటి స్వభావం అంటే, మేమే పరిశుద్ధులు, మేమే నీతిమంతులు, మేము చెప్పిందే వేదము, మా మాట వినాలి అనేటువంటి వారు అన్నమాట. మన భారతదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్నారు పిల్లలు. ప్రతి దేశంలో ప్రతి గడ్డ పైన ఇలాంటి స్వభావం కలిగినటువంటి మానవులు ఉన్నారు. అయితే యూదుల్లో ఉన్నటువంటి పరిసయ్యులు ఇంకా భయంకరమైనటువంటి వాళ్ళు. వీళ్ళు యూదులే, వీళ్ళు ఇశ్రాయేలీల యొక్క అన్నదమ్ములే. అంటే ఇశ్రాయేల్ జనాంగం 12 గోత్రాల వాళ్ళు కదా. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు, 12 గోత్రాలకి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం ఇచ్చేసాడు దేవుడు. ఇజ్రాయెల్ దేశాన్ని యెహోషువ ఉన్నప్పుడే 12 గోత్రాలకు పంచేసేసాడు. అంటే నేలను, ఆ భూమిని, ఆ స్థలాల్ని పంచుకున్నారు. క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తు బిడ్డలు అనేటువంటి వారు పంచుకుంటారు అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు ప్రేమను పంచుకుంటారు, దయ పంచుకుంటారు, కరుణ పంచుకుంటారు, వాళ్ళు కలిగింది కూడా పంచుకుంటారు. అపోస్తులు అలాగే పంచుకున్నారు పిల్లారా. వాళ్ళు కలిగినటువంటి వారు తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టగా అపోస్తులు ఏం చేశారంటే, ఎవరెవరికి తక్కువగా ఉందో, కొదవగా ఉందో, కొరతగా ఉందో వారందరికీ పంచుకుంటూ వెళ్ళారని చెబుతా ఉంది, తక్కువ లేకుండా ఎవరికి కూడా. హల్లెలూయా. సో ఈ పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు పిల్లారా. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి రారు, యేసు ప్రభువును నమ్మరు, యేసు ప్రభు చెప్పిన మాటలు వినరు. వింటున్నా కానీ వ్యతిరేకించటానికి, లేదా తప్పు పట్టడానికి, దూషించటానికి, తోలనాడటానికి, ఆయనకి శిక్ష వేసే విధానంలో ఏదైనా కానీ మనం కనుగొనగలమా తప్పులు అని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. తప్పులు లేకపోతే శిక్షించటానికి ఎదురు చూస్తారు, గాయపరచటానికి, అవమానించటానికి, చంపటానికి, వినండి, చంపటానికి ఎదురు చూస్తారు. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు మనుషుని భూమి మీద. యేసు ప్రభు వారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి మాటల్లో మన స్వభావం ఎలాగుండాలి, మన జీవితం ఎలాగుండాలి, మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపించి మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ పరిసయ్యుల గురించి, పరిసయ్యుల యొక్క స్వభావాన్ని గురించి, పరిసయ్యుల యొక్క హృదయాన్ని గురించి, పరిసయ్యుల యొక్క మాట తీరుని గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ కార్యాల గురించి. వ్యతిరేకులు, విరోధులు, మంచికి విరోధులు వీళ్ళు ఎప్పుడు కూడా. యేసు ప్రభువే చెప్పాడు, నేను కాదు పిల్లరా, మీరు బైబిల్ అంతా చదవండి. ఆయన చనిపోయే వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద బ్యాడ్గా ప్రచారం చేసింది పరిసయ్యులే, అసలు అప్పగించింది పరిసయ్యులే. ఈ పరిసయ్యులు అనే వాళ్ళు యూదా తెగవాళ్ళు, యూదులే అప్పగించారు, నీ స్వజనమే అప్పగించారు. యేసు ప్రభు కూడా యూదుడు, యూదా తెగలో ఈ యొక్క దావీదు యొక్క వంశంలో ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఓకే, అందుకే దావీదు కుమారుడుగా కూడా పిలువబడ్డాడు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు. అయితే 2వ వచనం సెలవిస్తా ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 2. నౌ అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. బా, అసలు పరిసయ్యుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ టైం అండి నేను వింటాం. కొంతమంది మాట్లాడారు, కానీ యేసు ప్రభు మొట్టమొదటి పరిచర్యలో ఆయన కానాను పెళ్లికి వెళ్ళి అక్కడ కానా విందులో పాలు పొందిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది, గొప్ప కార్యాలు జరిగింది. ఎదిరించేవాళ్ళు ఎదిరించారు, ఆశ్చర్యపోయే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అయితే పిల్లారా, ఆ తర్వాత ఈ 3వ అధ్యాయం మనకు కనబడతా ఉంది. ఈ 3వ అధ్యాయంలో సో పరిసయ్యుల యొక్క వ్యతిరేకతలు 2వ అధ్యాయంలో మనం చూసాం. దేవాలయాన్ని పడగొట్టే విషయంలో కూడా అది 2వ అధ్యాయంలోనే ఉంటుంది. 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను అని అన్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన దేహాన్ని గురించి మాట్లాడాడు,
అని తర్వాత అర్థమైంది శిష్యులకి. అయితే పిల్లారా, ఇది 46 సంవత్సరాలు కట్టబడిన దేవాలయం 3 రోజులు తిరిగి లేపుతావు నువ్వు అని కూడా వ్యతిరేకించిన వాళ్ళ పరిసయ్యుల తెగ కూడా ఉంది. సో ఈ పరిసయ్యుడు అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడవని నేను గుర్తిస్తా ఉన్నాను, నేనే కాదు మేము ఎరుగుదుము, మాకు తెలుసు, కానీ ఎందుకో మా స్వభావం మా ఆలోచన మమ్మల్ని ఒప్పుకోవట్లా, నిన్ను క్రీస్తు అని ఒప్పుకోనివ్వట్లా, మా హృదయం మా యొక్క జీవితం ఒప్పుకోనిట్లా. కొంతమంది జీవితాలు ఇలాగ ఉంటాయి, సత్యం తెలుసు నిజం తెలుసు కానీ ఒప్పుకోరు. క్రైస్తవులే దేవుని బిడ్డలమని చెబుతారు, పాస్టర్లమని చెబుతారు కానీ సత్యాన్ని ఒప్పుకోరు. వాళ్ళు కలిగితేనే బాధ, ఇంకొకరు కలిగితేనేమో పర్వాలేదు అది పెద్ద ఏం కాదు అని అనుకుంటారు. వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు సహాయం చేయట్లేదు అంటారు కానీ వీళ్ళకి ఇంకొకరికి నష్టం వచ్చినప్పుడు సహాయం చేయరు. వాళ్ళు బాధ కలిగినప్పుడు వాళ్ళని ఆదరించు ఓదార్చరు. ఇది పరిసేని యొక్క తెగ, పరిసేని యొక్క హృదయము, వారి స్వభావం, వారి ఆలోచన, వారి తలంపులు పిల్లారా. కానీ పరిసేడు అంటూ ఉన్నాడు, మేము ఎరుగుదాము, అదేంటంటే నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావు, దేవుని దగ్గర నుండి వచ్చావు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడను చేయలేడని ఆయనతో చెప్పాను. నువ్వు చేస్తున్న సూచక క్రియలను చూసారు, కానా విందులో ఒక ప్రత్యేకమైంది. అక్కడ చాలామంది వస్తారు అక్కడికి, పరిసేయులు తెగ, యూదులు యూదుల్లో ఉన్న ఈ తెగ పరిసేయులు, సద్దుకాయలు వస్తారు. సద్దుకాయలు పరిసేయులకి వ్యతిరేకం. మళ్ళా సద్దుకాయలు పునరుద్ధానాన్ని నమ్మరు, పరిసేయులు పునరుద్ధానాన్ని నమ్ముతారు. చెప్పాను కదా నేను, కొన్ని మంచివి ఉండే వీళ్ళల్లో, కానీ నీతికి, న్యాయానికి, సత్యానికి వ్యతిరేకంగా ఉంటారు. క్రైస్తవులే దేవునికి విరోధంగా ఉంటారు తెలుసా మీకు, క్రీస్తుకు విరోధంగా ఉంటారు. అన్యులు కాదు, ఆ కరుణాకర్ గారని, ఆ రాధా మనోహర్ గారని, ఇంకా ఎవరెవరో అని కొంతమందిని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు చూడండి ఈ రోజుల్లో. వాళ్ళు కాదు విరోధులు, క్రైస్తవులే విరోధులు క్రీస్తుకి, పాస్టర్లే విరోధులు క్రీస్తుకి, దేవుని బిడ్డలమని చెప్పుకునే వీళ్ళే విరోధులు క్రీస్తుకి. యేసు ప్రభు మాట, సారీ ఐఎమ్ సో సారీ, చూసారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క మాటని అది లోపలికి వెళ్ళలేదులేండి, లోపలికి వెళ్ళలా. యేసు ప్రభు యొక్క మాటను నమ్మని వాళ్ళు, వినని వాళ్ళు, లోబడిన వాళ్ళు, చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే క్రైస్తవులే. ఆ దినాల్లో యూదులే, దేవుని బిడ్డలే, ఇశ్రాయేలీలే. దేవుని మాట వినని వాళ్ళు, మేడ వంచని జనం, తిరుగుబాటు చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, తోలనాడేవాళ్ళు, ధిక్కరించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు. యేసు ప్రభువే చెప్పాడు ఈ మాటలు పిల్లారు, నేను కాదు. ఎవరన్నా ఉన్నారంటే పరిసయ్యులే, యూదులే, ఇశ్రాయేలీలే. సో ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డల్ని దూషిస్తారు, నిందిస్తారు, వ్యతిరేకిస్తారు, తోలనాడతారు, చాలా హీనంగా నీచంగా మాట్లాడతారు పిల్లారా. Who came to Jesus at night and said to him, Rabbi, we know and are certain that you have come from God as a teacher. You have come from God as a teacher. For no one can do these signs, these wonderful works, these miracles, and produce the proofs. Amplified Bible ఇంకొంచెం లెంత్డ్గా అంటే కొంచెం వివరించి స్పష్టంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఏమంటుంది? వండర్ వర్క్స్, దీస్ మిరకల్స్ అండ్ ప్రొడ్యూస్ ద ప్రూఫ్స్ కూడా ఇస్తా ఉంది. దట్ యూ డూ అన్లెస్ గాడ్ ఈజ్ విత్ హిమ్. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 2. దేవుడు తనతో ఉంటేనే కానీ ఇవన్నీ జరగవు అని ఈ యొక్క పరిసయ్యుడు, ఈ యొక్క నీకోదేమో చెబుతా ఉన్నాడు. ఈయన మామూలు పరిసయ్యుడే కాదండి, ఇతడు ఒక బోధకుడు కూడా. అదే చెబుతా ఉంది బైబిల్లో. 3వ వచనం చదువుతాం ఇప్పుడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నీకోదేముతో యేసు ప్రభు అంటున్నాడు, ఈ పరిసయ్యునితో యేసు ప్రభు అంటున్నాడు, ఈ బోధకునితో యేసు ప్రభు అంటున్నాడు. ఈ గొప్ప వ్యక్తితో, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడండి యూదుల్లో, పరిసయ్యుల్లో, దేవుని యొక్క సంఘములో, అలాగనే ఆ యొక్క యెరూషలేములోను, ఆ ప్రజల మధ్యలో, యూదుల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అందరిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడితను. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ అష్యూర్ యూ మోస్ట్ సోలమ్లీ, ఐ టెల్ యూ that unless a person is born again, a new from above. Born again అంటే దీని ట్రాన్స్లేషన్ యాంప్లిఫైడ్ బైబిల్ ఏం చెబుతుందంటే, ఈరోజు కొంచెం యాంప్లిఫైడ్ బైబిల్ ఎన్నుకున్నా నేను.
ఇంతకుముందు కొంచెం కింగ్ జేమ్స్, న్యూ కింగ్ జేమ్స్ ఇవి ఉండేవి, అవి కొంచెం మనకు అర్థం కావు. అందుకే నేను కొన్ని ఎన్నుకుంటా ఉంటున్నాను. ఒక్కోసారి ఎన్నుకుందామని అనుకుంటా, నేను మర్చిపోతూ ఉంటా. పర్వాలేదు, దీంట్లో కూడా మీనింగ్ బాగుంది. న్యూ కింగ్ జేమ్స్ బాగానే ఉంటాయి మీనింగ్, కానీ మనకు కొన్ని అర్థం కావు పిల్లారా. అయితే ఇక్కడ యాంప్లిఫైడ్ కొంచెం స్పష్టంగా చెబుతా ఉంది. ఏ న్యూ ఫ్రమ్ అబౌవ్, హీ కెనాట్ ఎవర్ సీ ఆర్ నో, బీ acquainted with and experience the kingdom of God. Wow. Acquainted with and experience, ఈ రెండు పదాలు అర్థం ఉంది యాంప్లిఫైడ్ బైబిల్. ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట, లేకపోతే అతనికి తెలియదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తెలుసుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. చాలామంది దేవుని నమ్ముకున్నామని చెబుతారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ దేవునితో సంబంధం ఉండదు. బైబిల్ చదువుతారు, బైబిల్ కంఠస్థం చేస్తారు. ఎన్నిసార్లు చదివారండి బైబిల్ అంటే? మేము 10 సార్లు చదివామని చెబుతారు కొంతమంది. మేము 20 సార్లు చదివాం, మేము 30 సార్లు చదివాం, మేము 100 సార్లు చదివాం. కానీ బైబిల్ ఏమైనా అర్థమైందంటే అర్థం కాదు. బైబిల్లో వాక్యంలో ఉన్నటువంటి శక్తిని ఏమైనా పొందుకున్నారంటే పొందుకోలేదు. సారం ఏమన్నా మీ లోపలికి వచ్చిందంటే రాలేదు. ఎందుకో తెలుసు, వాక్యాన్ని హృదయంలోనికి తీసుకారు పిల్లారా, మనసులోకి తీసుకుంటారు. నేను ఒక చిన్న కథ విన్నాను. ఒక బొమ్మలు అమ్మేవాడు రోడ్డు మీద బొమ్మలు అమ్ముతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వెళ్ళి ఒక బొమ్మను చూజ్ చేసుకొని అడిగాడంట, ఈ బొమ్మ ఎంత అంటే 200 అన్నాడంట. ఇంకో బొమ్మను చూస్తే ఆ బొమ్మను గురించి అడిగితే 500 అన్నాడంట. ఇంకో బొమ్మను చూస్తే ఆ బొమ్మను గురించి అడిగితే 2000 అన్నాడంట. ఏంటి దీనికి డిఫరెన్స్ పెద్ద ఏం అనిపించలేదు నాకంటే, అతడు ఒక పుల్ల తీసుకొని ఆ పుల్లను ఆ చెవిలో పెట్టాడంట, ఒక బొమ్మ చెవిలో. ఏది 200 బొమ్మ చెవిలో. ఆ చెవిలో పెడితే ఈ చెవిలో నుండి ఈ చెవిలోకి వచ్చేసిందంట. ఆ తర్వాత ఈ 500 బొమ్మను చూశారు, ఆ బొమ్మ చెవిలో పెడితే ఆ చెవిలో నుండి నోట్లోకి వచ్చిందంట. ఆ తర్వాత ఇదిగో ఈ ప్రత్యేకత, ఈ యొక్క 2000 బొమ్మ యొక్క ప్రత్యేకత అంటే హై ప్రైస్ అనమాట, విలువైనటువంటిది. దీని ప్రత్యేకత ఏంటంటే మీకు తెలియజేస్తాను చూడండి అని చెప్పి చెవిలో పెట్టాడంట. ఆ యొక్క పుల్లను తీసుకొని ఆ పుల్ల లోపల కడుపులోకి వెళ్ళిపోయింది, బయటికి ఎక్కడికి రాలా. చాలామంది క్రైస్తవులు ఈ దినాలు అలాగే ఉండారు పిల్లారా. ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో ఇడిచిపెడుతున్నారు, ఈ చెవితో వింటున్నారు, నోటితో మాట్లాడుతున్నారు, అంతే. ప్రసంగాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాలు వల్లిస్తూ ఉండారు, వాక్యాలు కంఠస్థం చేస్తారు కొంతమంది. కానీ వాక్యం ఉండదు లోపల, విశ్వాసం ఉండదు, దేవుని ప్రేమించటం ఉండదు, దేవునికి లోబడటం ఉండదు, వాక్యాన్ని చెయ్యటం ఉండదు. వాక్యాన్ని చెయ్యరు. మీ నిమిత్తమే కదా అన్ని జనాంగం మధ్య నా నామం దూషించబడుతుందని అంటాడు యేసుప్రభువారు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన అయిన యేసుప్రభునండి. సరే, పాత నిబంధనలో వాక్యం సెలవిస్తూ ఉంది, అది కొత్త నిబంధనలో కూడా కోట్ చేశాడు యేసుప్రభువారు. మీ నిమిత్తమే పెదవలే కదా నన్ను స్తుతిస్తున్నాయి, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని వాక్యాన్ని కూడా కోట్ చేశారు యేసుప్రభువారు. సో హృదయంలో వాక్యం ఉండాలి, దేవునితో ఎక్స్పీరియన్స్ అవ్వాలి పిల్లలు, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటివి ఆధ్యాత్మికమైన విషయాలలోనికి మనం నడిపించబడాలి, వాటిని తీసుకోవాలి, ఆత్మీయంగా తీసుకోవాలి వాక్యాన్ని. నేనే బాగుపడాలి, నేనే బాగుండాలి. ఇదేనో నేను క్లిప్ చేశాను, ఏది జగన్ గారిది, తాడేపల్లిలో గుంటూరులో ఉంటుంది చూడండి. అసలు దాని కట్టడం 500,000 లక్ష అంటే వేల లక్షలు ఏమో తెలియదు, కానీ నాకు 500 మాత్రం చూశాను నేను. మరోసారి మీకు తెలుసండి, నాకంటే ఎక్కువగా తెలుసు మీకు. 500,000 రూపాయలతో కట్టబడినటువంటిది అంట. అది భయంకరమైనటువంటి రీతిలో ధనాన్ని ఖర్చు చేసి ఒక టబ్బుని చూపించి, అంటే బాత్ టబ్బు స్నానం చేయడానికి 27 లక్షలంట ఆ టబ్బే. అంటే ఇట్లాగా ఒక్కొక్క దానికి చూడండి, దేవుడు పరిపాలించమని, పని చేయమని, సేవ చేయమని అధికారం ఇస్తే, డబ్బిస్తే, పాలనిస్తే, దాన్ని దుర్యోగం చేస్తే ఎవరైనా కానీ, జగన్ గారే కాదు పిల్లలు, ఎవరైనా కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వచ్చారు, వాళ్ళు కూడా చేయలేదనుకోండి, వాళ్ళని కూడా తీసి పక్కన పెడతాడు దేవుడు. ఎవరినైనా, క్రైస్తవుడు కూడా అంతే. ఈ దినాల్లో నేను చూశాను, హెబ్రోన్ చర్చిస్ వాళ్ళు. హెబ్రోన్ చర్చి అంటే చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతంగా ఉండేది ఒకప్పుడు దేవుని వాక్యం. ఎవరు? భక్త్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆస్తులు అధికమైపోయినాయి కాబట్టి, పెరిగిపోయినాయి కాబట్టి, ఆస్తులు అంటే ఆశ పుట్టింది. ఇప్పుడు ఆశ పుట్టి ఒకరి తర్వాత ఒకరు కొట్లాడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లని, రౌడీలని, గోండాలని, కోర్టులని. చూసారా? పెంటతో సమానంగా ఎన్నుకున్నానని అపోస్తలుడు పౌలు గారు చెబుతూ ఉంటుంటే, ఆ పెంట కోసం వీళ్ళు పాకులాడుతూ ఉంటారు. మళ్ళీ సేవకులు అని చెబుతూ ఉంటారు.
మేము పెద్ద సేవకులం అని చెబుతా ఉన్నారు. భక్తి సింగ్ గారితో భక్తి సింగ్ గారే కనుక ఉన్నట్లయితే ఈ సందర్భంలో ఈ టైంలో ఆయన విడిచిపెట్టేసేసేవాడు వెంటనే. కానీ పిల్లారా, దాని నిమిత్తంగా చాలామంది భయంకరంగా పోరాడుతూ ఉండారు. ఆస్తులు పెరిగితే, అంతస్తులు పెరిగితే, ఒకప్పుడు వీళ్ళకి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువులు లేని వాళ్ళు, దేవుడు వారిని దీవించి తరతరాలుగా దీవించి ఆశీర్వదించుకుంటూ వస్తూ ఉద్యోగాలు ఇచ్చి, చదువులు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, అంతస్తులు ఇచ్చి నన్ను ఆరాధించండి అని చెబితే తిని బలిసిపోయి బాగా బలిసిపోయి కొట్టుకుంటారు. చూడండి, లోకస్తులు మాట్లాడతారు అట్లాగా మన క్రైస్తవులు కూడా కొవ్వు పట్టే ఉన్నారు. మీరు గొర్రె యొక్క కొవ్వును తింటున్నారు అని అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. మీరు గమనించినట్లయితే వాటిని కాయట్లు లేదు, వాటిని మేపట్లు లేదు, వాటికి గాయాలు కట్టట్లేదు, వాటిని తప్పిపోయిన వాటిని తోలుకొని రావట్లేదు, వాటి బొచ్చు కత్తిరించట్లేదు, వాటిని కడిగి శుభ్రం చేసి వాటికి కావలసినంత ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు మీరు అని అంటా ఉన్నాడు. అంటే దేవుని సంఘాన్ని పట్టించుకోవట్లే, దేవుని సన్నిధిని పట్టించుకోవట్లేదు, ఆత్మ సంబంధమైన బోధ విషయంలో ఆత్మీకంగా జీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడతలేదు. వాళ్ళు రాజులు కావచ్చు, లోకానుసారమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు సేవకులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద గొప్ప జ్ఞానవంతులు కావచ్చు, హై లెవెల్ స్టడీస్ చదువుకున్నటువంటి వారు, గొప్ప సేవకులు అని చెప్పేవాళ్ళు కూడా కావచ్చు. ఒక టైం వస్తుంది, జాగ్రత్త. దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుని వాక్యాన్ని గైకొనకపోతే, నూతనమైన కార్యము నీ జీవితంలో జరగటానికి నువ్వు ఇష్టపడకపోతే, నీ జీవితంలో నూతన కార్యం జరగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు కోసమో పెంట కోసం ప్రాకులాడొద్దు, డబ్బు కోసం ప్రాకులాడొద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ఒక సేవకుడు స్టేజ్ యొక్క బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు. బైబిల్ చెబుతుంది కదా బూతులు మాట్లాడొద్దని. సరే, నువ్వు పర్సనల్గా ఎక్కడైనా మాట్లాడుకున్నావంటే అసలు అవి కూడా మాట్లాడొద్దని బైబిల్ చెబుతా ఉంటుంటే, స్టేజ్ ఎక్కల్లా వాక్యం చెబుతా బూతులు మాట్లాడుతా తిడుతున్న పెంట చెప్పుతో కొట్టాలి క్రైస్తవులు అని అంటా ఉన్నాడు. మోషే చేసింది కూడా అదే. అప్పుడు దాకా మోకరించి సాగిలిపడి ప్రార్థన చేశాడు, నీళ్లు లేవంటే. రోధిస్తూ ఉంటుంటే వీళ్ళు నన్ను చంపుతారు ప్రభా అని చెప్పి అహరోను మోషే సాగిలిపడి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మోషే ఎందుకు నువ్వు ఇంత బాధపడతా ఉన్నావు, వెళ్ళి ఆ యొక్క బండతో మాట్లాడు అని అన్నాడు. మాట్లాడంటే మోషే వెళ్ళి, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా రండి అని చెప్పి బండను కొట్టాడు మోషే. ఒకసారి కాదు. సో కోపం ఇలాగ పిల్లారా, మనుషులు లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఉద్రేకాలు వస్తూ ఉండయి. నీకెంత ఉద్రేకం ఉండా కానీ, నీకెంత గొప్ప బోధకుడు అయినా కానీ, నీకు జ్ఞానం అంతా తెలుసు అని నువ్వు అనుకున్నా కానీ, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాడు దేవుడు. జాగ్రత్త. విర్రవేగిన వాళ్ళు, బూతుల మాట వాళ్ళు, రాజకీయ నాయకులను చూశాడు దేవుడు. రాజకీయ నాయకులు కూడా పక్కన పెట్టేసేసాడు, దేవుని సేవకులు కూడా పక్కన పెట్టేసేసాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడని చెబుతా ఉన్నాడు పిల్లారా. నువ్వు నూతన కార్యం లేకపోతే, దేవునితో ఎక్స్పీరియన్స్ కాకపోతే. 4వ వచనం మనం చదువుకుందాం. 4వ వచనం, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడని నీతో నిశ్చయం చెబుతున్నాను అని అంటా ఉన్నాడు. John's Gospel chapter 3 verse 5, Jesus answered, I assure you most solemnly, I tell you, unless a man is born of water and even the Spirit, he cannot ever enter the kingdom of God. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వరకు కూడా మీరు చదువుకోండి. ఆ వాక్యంలో కూడా ఉంది పిల్లారా. నేను కొన్ని వాక్యాలు మీకు చెబుతూ ఉన్నప్పుడు కొన్ని నేను చదివిస్తాను, కొన్ని మీతో చెబుతూ ఉంటాను. చదువుకండి మీరు వెళ్ళి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వరకు బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆత్మ మూలముగాను అలాగనే నీటి మూలముగాను జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటర్ అనగానే ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏం చెబుతుందంటే యాంప్లిఫైడ్ బైబిల్, అండ్ ఈవెన్ ద స్పిరిట్ ఈ కెనాట్ ఎవర్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్. నీరు అనేటువంటి చాలా ప్రాముఖ్యం పిల్లలు. యేసు ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారతి అన్నాడు. ఫ్రమ్ ద హార్ట్ అని ఉంది బైబిల్ గ్రంథంలో, ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రమ్ ద హార్ట్. అండ్ ఇంకో ట్రాన్స్లేషన్ చెబుతుంది, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ ద లివింగ్ వాటర్ విల్ స్ప్రింగ్ అప్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
బైబిల్ సెలవిస్తా ఉంది పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు నూతనంగా జన్మించాలి, క్రొత్తగా అవ్వాలి, నీ స్వభావం క్రొత్తగా అవ్వాలి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎగిరి గంతులేసి ప్రసంగాలు చేస్తూ బూతులు మాట్లాడుకో. నీ స్వభావాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. తిట్టకు, శపించకు, దూషించకు, నిందించకు, గర్వపడకు, ఎగిరెగిరి పడకు, అహంకారంతో విర్రవేగకు. ఎగిరెగిరి దూకి దూకి ప్రసంగాలు చేసి చప్పగా కోలబడిన వాళ్ళు ఎంతోమంది ఉండారు. ఎగిరెగిరి మాట్లాడి రాజకీయ నాయకులు కోలబడిన వాళ్ళు ఎంతోమంది ఉండారు. రాజులతో సహా గడ్డి మీపిచ్చాడు దేవుడు. సింహాసనాలన్నిటిని కూడా తుత్తునీలుగా చేసేసాడు. ఇశ్రాయేలీలు వెళ్తున్నారు కదా సముద్రంలో పడి, మనం కూడా వెళ్దాం అనుకున్నారు ఐగుప్తీయులు. ఎవడైతే ఆ తలంపుతో బయలుదేరి లోపలికి వచ్చారో వాళ్ళందరూ మునిగిపోయారు, సముద్రం నాశనం అయిపోయారు. పిల్లలు, నేను చెబుతా ఉన్నాను, దేవుని వాక్యాన్ని మీరు స్పష్టంగా గ్రహించాలి. మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము సేవకులను విర్రవేయకొద్దు. డబ్బు వచ్చిన తర్వాత ఒక 4-5 కార్లు రాగానే, ఒక 4-5 బిల్డింగ్లు రాగానే, ఒక 10-15 చర్చిలు కట్టగానే విర్రవేగొద్దు, గర్వపడొద్దు. అది సాతాను యొక్క పని, దయ్యపు పని, చీకటి పని. చీకటి యొక్క స్వభావము, సాతాను యొక్క స్వభావము, హృదయము, ఆలోచన, వాని యొక్క పనితీరు అది దేవుని బిడ్డలకు ఉండాల్సింది కాదు. దేవుని బిడ్డల స్వభావం కానే కాదు. దేవుని బిడ్డల స్వభావము ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, నూతనంగా ఉంటుంది, క్రొత్తగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, క్రమంగా ఉంటుంది, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో నింపబడి ఉంటుంది. దైవ కార్యాలు దేవుని సన్నిధిలో వాళ్ళు నింపుకుంటారు దానిని ఎల్లప్పుడు కూడా, ప్రతిరోజు. హల్లెలూయా. నూనె నిండుగా నింపుకొని వస్తారు. 5 మంది కన్యకలు నూనెను వాళ్ళు నింపుకోవటం మర్చిపోయారు. 10 మంది కలిసే వచ్చారు, కానీ 5 మందిలో నూనె నింపుకునే ఆలోచనలు రాలేదు. కానీ 5గురిలో మంచి అవేరుగా ఉండారు. వాళ్ళు నూనె నింపుకున్నారు, సమృద్ధిగా తమతో పాటు తెచ్చుకున్నారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి పిల్లారా, ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం మనం చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 6. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం మనం. వాట్ ఈస్ బార్న్ ఆఫ్ ఫ్రమ్ ద ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, ఆఫ్ ద ఫిజికల్ ఈజ్ ఫిజికల్, అండ్ వాట్ ఈస్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలి ఖచ్చితంగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చింది. 2 Corinthians 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించిపోవాలి పిల్లరా. పాతవి మళ్ళా తీసుకురావద్దు. ఒకప్పుడు పాతవి మాట్లాడేవు, బూతులు మాట్లాడేవు, తిట్టటము, బాగా క్రోధంగా మాట్లాడటము, కోపంగా మాట్లాడటం. సరే, ఏదో స్టేజ్ దిగిన తర్వాత ఏదో మాట్లాడుకున్నావు అంటే అది వేరే సంగతి. స్టేజీ మీద కూడా మరి స్టేజ్ దిగినాక ఇంకెట్లా ఉంటాడు అసలు ఈయన. ఒక అతను చెప్పాడు, ఒక పెద్ద పాస్టర్ గురించి, వాళ్ళ బంధువే, ఆయన కూడా పాస్టర్ గారే, వాళ్ళ సంస్థలో ఉండేవాళ్ళే. నన్ను ఎంత హీనంగా నీచంగా చూసేవాడంటే, ఆ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు అనగా, చనిపోయిన తర్వాత చెబుతున్నాడు, నన్ను అంత బాధ పెట్టాడు. నన్ను ఆ తర్వాత వాళ్ళ అక్కగారు ఎంతో ఓదార్చేవాళ్ళు, మా యొక్క అత్తగారు, మేనత్తగారు అని చెప్పేవాడు అనమాట. ఇప్పటికి ఉన్నాడు అనుకోండి ఆ పాస్టర్ గారు. ఆయన చెప్పిందే చెబుతున్నాను నేను, నా సొంత మాటలు కాదండి. సో పాస్టర్లు అంటాం కానీ, మనలో కూడా దేవుని బిడ్డలు అంటాం కానీ, మారు మనసు పొందేమంటాం, బాప్తీసం తీసుకున్నామంటాం. ఒక్కోసారి పాత స్వభావం బయటకు వస్తుంది, పాతది బయటకు వస్తుంది. పాత మాట కావచ్చు, తలంపు కావచ్చు, ఆలోచన కావచ్చు, కార్యం కావచ్చు, ఆశ కావచ్చు, కోరిక కావచ్చు, ఇష్టం కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇలాంటివన్నీ ఈ స్వభావము, ఈ హృదయం అనేటువంటిది మళ్ళా ఒక్క వాంతించి దానికి తిరిగినట్లుగా తిరుగుతారు. పంది, కడగబడిన పంది వెళ్ళి బురదలో పొరినట్లు పొడుతారు. ఇంకా కొంతమంది జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతా ఉంది, నాతో చెబుతుంది, మీతో చెబుతుంది, మనతో చెబుతుంది, అందరితో చెబుతా ఉంది. ఈ దినాలు చాలా మందిలో స్వార్థం ఎక్కువగా ఉంది. చాలా మందిలో ఎవడు ఎట్లా నాశనం అయిపోతే నాకెందుకులే, నేను బాగుపడితే చాలు, నేను సంపాదించుకుంటే చాలు అనుకుంటా ఉన్నారు. అట్లాగే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే, వాళ్ళ సంస్థలను అభివృద్ధి చేసుకుంటాయి, వాళ్ళ మనుషుల్నే ప్రేమిస్తాయి. ఇంకొక మనిషిని ప్రేమించి వాళ్ళు అన్యులు అంటారు, వీళ్ళు ముస్లిం అంటారు, వాళ్ళు వేరే సంస్థ అంటారు, వేరే సంఘం అంటారు. ఈయన ఈ పాస్టర్ గారిని పిలిచి వాక్యం చెప్పించి డబ్బునిచ్చి
మంచిగా భోజనాలు పెట్టి మంచిగా చూసుకొని అభివృద్ధి అవ్వటానికి కొంత మూలకారకుడు ఈ పాస్టర్ గారిని కూడా పక్కన పెట్టేస్తాడు. నేను వెళ్ళటం వల్ల ఆయన సంఘం పెరిగింది, నేను వెళ్ళటం వల్ల ఆయన బాగుపడ్డాడు. నువ్వేంది? దేవుడు, నువ్వు ఒకప్పుడు తినటానికి తిండి లేనోడు, ఉండటానికి ఇల్లు లేనోడు, కట్టుకోవడానికి బట్టలు లేనోడివి. నువ్వు కూడా అంతే ఒకప్పుడు నువ్వు కూడా హీనమైన స్థితిలో ఉండేవాడివే. రోగిగా ఉన్నప్పుడు చూడటానికి ఎవడు రాలా. నీవు పాడైపోతున్నప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు, వ్యసనాల్లో కూరుకుపోయినప్పుడు, పాడుగా నాశనమైనటువంటి భయంకర జిగటగల దొంగ ఊపిలో నువ్వు ఉన్నప్పుడు, అపవిత్రంగా ఉన్నప్పుడు ఎవడైనా నిన్ను ముట్టాడా, బాగు చేశాడా, స్వస్థపరిచాడా, దీవించాడా, ఆశీర్వదించాడా? లేదు, యేసు ప్రభువే. మరి ఆయన నమ్ముకుంది యేసు ప్రభువే కదా. ఆయన దేవుడు, నీ దేవుడు ఒకటే కదా. సో నీ సహోదరుని హీనంగా చూడొద్దు. నువ్వు బాగుపడిన తర్వాత, మంచిగా అయిన తర్వాత. కొంతమంది ఇలాగంటారు, ఒడ్డుకు చేరిన తర్వాత తెప్పని కాల్ చేసాడు అంటారు. చూడండి, ఏదో అంటారు. అంటే పని అయిపోయిన తర్వాత ఇక వాళ్ళని చూడరు, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళతో మాట్లాడరు, ఇక వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటా, బ్యాడ్గా స్టేజ్ ఎక్కువ కూడా ప్రసంగాల్లో వీళ్ళ గురించి బ్యాడ్గా చెబుతారండి కొంతమంది. ఇట్లాంటి ప్రసంగికులు కూడా ఉన్నారు, ఇట్లాంటి సేవకులు ఉన్నారు. స్వభావము, పాత స్వభావం ఉంటా ఉంది, ప్రాచీనమైంది వస్తూ ఉంది మరలా. పాతవి గతించాలి పిల్లారా. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చెబుతాను. గలటియన్స్ చాప్టర్ 2 verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచు ఉన్నాను. I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me, and the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకే తను తాను సమర్పించుకున్న ఆయన కోసమే నేను జీవిస్తూ ఉన్నాను. నా కోసం నేను జీవించట్లేదు, డబ్బు సంపాదించడానికి జీవించట్లేదు, బిల్డింగ్లు కట్టుకోవటానికి జీవించలేదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి జీవించలేదు, సుఖపడటానికి జీవించట్లేదు. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, నేను దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాను, క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని సేవకులమని చెప్పుకొని విర్రవీగే వాళ్ళతో, దేవుని యొక్క సేవకుడని ఇంకో సేవకుని హీనంగా చూసేవాళ్ళతో, తోటి క్రైస్తవుడిని హీనంగా చూసేవాళ్ళతో మాట్లాడుతూ ఉండ ఈ వాక్యం ద్వారా. జాగ్రత్త. ఎలాగుండారు? మీ స్వభావం ఎలాగుంది? మీరు చచ్చిన వాళ్ళుగా ఉండారా? ఇంకా బతికే ఉందా? పాతది బతికే ఉందేమో. చింత చచ్చినా కానీ పులుపు చావలేదంట. మీ జీవితంలో, మీ ఇంటిలో, మీ హృదయంలో, మీ అంతరంగంలో మరొకసారి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 20. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. If so it be that ye have heard him and have been taught by him, as the truth is in Jesus. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మునుపటి ప్రవర్తన చాలా మందిలో మునుపటి ప్రవర్తన మళ్ళీ తొంగి చూస్తుందంట దయ్యం. వచ్చి తొంగి చూస్తుందంట ఎల్లగొట్టబడిన దయ్యం. నా ఇల్లు ఎట్లాగుంది, నేను ఉండొచ్చిన ఇల్లు ఎట్లాగుందని. ఎందుకంటే దాన్ని బాగా తెలిసింది కదా. ఎవరైనా అంత వ్యసనాలు కూడా తొంగి చూస్తాయి కొన్నిసార్లు, ఆ బూతులు తొంగి చూస్తాయి కొన్నిసార్లు, ఆ చెడు, ఆ నష్టం చేసే స్వభావము, హత్య చేసే స్వభావం, మానభంగం చేసే స్వభావం, దోచుకునే స్వభావం, దొంగతనం చేసే స్వభావం, అబద్ధాలాడే స్వభావం, విర్రవీగే గర్వపడే స్వభావము, చులకన చేసే స్వభావం తొంగి చూస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఆ దయ్యం అంట, నేను ఒక్కదాన్నే వస్తే నన్ను ఎల్లగొడతారు వీళ్ళు తప్పకుండా, నా లాంటివి నాకంటే హీనమైన నీచమైనవి ఇంకా 7 తీసుకొస్తానని నిర్ణయించుకొని వెళ్ళి 7 ఏరి పట్టుకొచ్చిందంట. ఇంటి యొక్క పాటు చాలా గొప్పది, ఘోరమైంది అన్నాడు యేసుప్రభు. జాగ్రత్త. నీవు మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు అన్న వాక్యంలో ఉండవా? లేకపోతే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని, హెచ్చించుకున్నవాడు తగ్గించబడనన్న వాక్యంలో ఉండవా? దేవునికి స్తోత్రం. ఏ వాక్యంలో ఉండవు?
ఏ వాక్యంలో ఉండవు, జాగ్రత్త. మనము మొదటి ప్రేమ నిడిచిపెట్టొద్దు పిల్లారా, మొదటి భక్తిని నిడిచిపెట్టొద్దు, మొదటి పవిత్రత నిడిచిపెట్టొద్దు, మొదటి దర్శనాన్ని, ఆలోచనని, కోరికల్ని, ఇష్టాన్ని, దేవుని కొరకు మంట, అగ్ని, అభిషేకాన్ని, దేవుని కొరకైన ఆశను, తృష్ణను, పాటలు పాడటం, ఆరాధించటం, ఫ్రీగా సర్వీస్ చేయటం, స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఇప్పుడు సర్వీస్ చేయటానికి, వాక్యం చెప్పటానికి పిలిస్తే 1,00,000 రూపాయలు ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా అంటున్నాడు ఒక ప్రసంగికుడు. డైరెక్ట్గా లైవ్లో చెబుతున్నాడండి. డైరెక్ట్గా 5 లక్షలు ఇస్తే వస్తాను నేను, 5 లక్షలు. ఒక్కొక్క ప్రసంగికుడు 1,00,000 రూపాయలు అడుగుతాడంట. సరే, వాళ్ళు ఇదిని బట్టి వాళ్ళు ఇస్తారేమో, ఇస్తారు. ఎందుకు ఇరండి? ఒకవేళ బాగుపడ్డాడు, మీటింగ్లు పెట్టి నీ వలన, నువ్వు వచ్చినందుకే ఆ ప్రజలు వచ్చారు అంటే యేసు ప్రభు కోసం కాదు, వాక్యం కోసం కాదు. ఇలాగే వస్తారండి కొంతమంది ప్రజలు కూడా. యేసు ప్రభు కోసం రారు, వాక్యం కోసం రారు. ఆ మనిషి వస్తున్నాడంటే, ఆ కొల్లపు మనిషి వస్తున్నాడంటే, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాడు వస్తున్నాడంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తున్నారంటే, వాళ్ళకి ఇష్టమైన బోధకుల్ని, వాళ్ళకి నచ్చిన బోధకుల్ని ఎన్నుకుంటారంట ఈ దినాల్లో. వాళ్ళ కులం ప్రతి వాడి వెనకమాల కులం ఉంటుంది చూడండి. మరి మాలా మాదిగలు పెట్టుకారు ఎందుకని? పెట్టుకుంటే నీచంగా చూస్తారు కదా, అందుకని పెట్టుకారు. వీడు రెడ్డి అని, చర్మ అని, చౌదరి అని, వాళ్ళని, వీళ్ళని కులం ఉంటుంది ఏందో. మరి ఈరోజు కూడా ఒక అతను చూశాను, జాన్ ఏదో ఒక కులం ఉంది ఇంకా, రెడ్డి అని. జాన్ ఎందుకు ఇంకా? మరి ఆ రెడ్డినే ఉంచుకో అంటే ఏముందంటే, అది ఉంటే ఎందుకు గుర్తుపట్టాలి అసలు? నీ పాత స్వభావం, ప్రాచీన స్వభావం అసలు గుర్తుపట్టొద్దు. ఇక నువ్వు క్రొత్తగా అయిపోవాలి, నూతనమైపోవాలి, నువ్వు క్రొత్తోడు కనపడాలి. నీ వ్యక్తి లోపలున్న వ్యక్తి నూతనంగా కనపడాలి, కొత్తగా కనపడాలి, విచిత్రంగా, అద్భుతంగా, గొప్పగా చూడాలి ప్రజలు నిన్నిక. హల్లెలూయా. మార్పు రావాలండి, మార్పు రావాలి. అదే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకండి. చెడిపోయేది అది. దట్ యీ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ యువర్ former manner of living, the old man which is corrupt according to the deceitful lusts. Corrupt according to the deceitful lusts. భయంకరమైనటువంటి చెడ్డ స్వభావంతో, చెడ్డ కోరికలతో, లస్ట్ అంటే వాంఛ, ఆశ, తపన, ఆతృత, తినాలి, బాగా తినాలి, సంపాదించు. గెహాజీలాగా శపించబడిన దాని కొరకు పాకులాడుతున్నారు. ఆకానులాగా శపించబడిన దాని కొరకు పాకులాడుతున్నారు. ఇక ఎవడికి పెట్టడు, ఎవడన్నా బాగుపడతాడు. ఎక్కడానికి వెళ్తారు మీటింగ్లకి, ఆడు ఎక్కడ బాగుపడతాడు, ఆడికి ఎవడు రానియుడు, వీడు ఎవడు రాకపోయినా పర్లేదు అని అనుకుంటాడు. నాకు రాకపోయినా పర్లేదు, ఆడికి మాత్రం రావద్దు. మీటింగుల్లో కూడా కాన్ఫరెన్స్లకి వెళ్తారు, మీటింగ్లకి వెళ్తారు. పిల్లారా, నీ స్వభావం మార్చుకో, నీ హృదయం మార్చుకో. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ స్వభావం మార్చుకో. ముందు పాతదాన్ని ఇడిచిపెట్టేసేసేయి, అసూయ ఇడిచిపెట్టేసేసేయి, కన్నెర్ర ఇడిచిపెట్టేసేసేయి, వారవలేని తను విడిచిపెట్టేసేయి, నీలో ఉన్నటువంటి లోభత్వం విడిచిపెట్టేసేయి. లోబులుగా ఉండకండి అని ప్రభు చెప్పాడు కదా. దేవుని వాక్యం ఎక్కడ పెడుతున్నారు? బాగుపడితే బాగుపడి. ఒకవేళ ఎవడైనా కానీ అవినీతిగా బాగుపడ్డాడు అనుకండి, మోసం చేసి బాగుపడ్డాడు, అబద్ధాలాడు బాగుపడ్డాడు, ఆడు నాశనం అయిపోతాడు. నిజంగా సేవ చేసేవాడిని అడ్డుకోవద్దు. నిజంగా యథార్థంగా సేవ చేసే, నమ్మకంగా సేవ చేసేవాడిని అడ్డుకుంటున్నారు చాలామంది దినాల్లో. సువార్త ప్రకటించే వాళ్ళని అడ్డుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని, నిజంగా సత్యాన్ని ప్రకటించే వాళ్ళని అడ్డుకుంటున్నారు. దేవుని సేవ చేసే, యథార్థ కష్టపడి సేవ చేసే వాళ్ళ ఆత్మలు దొంగతనం చేస్తా ఉన్నారు, దోచుకుంటున్నారు. దొంగల్లాగా దోచుకుని, వ్యభిచారుల్లాగా పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో హీనమైన, నీచమైన స్వభావంతో ఉంటున్నారు. అది పాతదాన్ని వదులుకని చెబుతా ఉంది బైబిల్ గ్రంథం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండాలి. 23వ వచనం. అండ్ బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. బీ రిన్యూడ్, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీనమైన స్వభావమును ధరించుకొనవలెను. అండ్ దట్ యీ పుట్ ఆన్ దట్ న్యూ మ్యాన్ విచ్ ఆఫ్టర్ గాడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. మనం ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు
అబద్ధములాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. జకర్యా 8:16 కూడా చదువుకోండి ఈ వాక్యం. మీరు సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు. ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధాలు ఆడుకుంటున్నారు ఈ దినాలు దేవుని సేవకులు, దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్నామని చెబుతున్నటువంటి క్రైస్తవులతో అబద్ధాలు ఆడుకుంటున్నారు. క్రైస్తవులు మోసం చేస్తున్నారు. క్రైస్తవులు దోచుకుంటున్నారు. క్రైస్తవులు దూషిస్తూ ఉన్నారు. క్రైస్తవులను నానా రకాలుగా హింసలకి గురి చేస్తూ ఉండారు, హింస పెడతా ఉండారు. మాటల చేత, క్రియల చేత, ప్రవర్తన చేత, చెడ్డ ప్రవర్తన చేత, చెడ్డ స్వభావం చేత. మారలేదు, మార్పు చెందలేదు, నూతన పరచబడలేదు. ఒకడు నూతనముగా తిరిగి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెబుతున్నాడు యేసు ప్రభువు. గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నారు? నీకు ఉదయం విన్నాడు, వెళ్ళిపోయాడు, ఇంకా కొన్ని రోజులు అలాగే గడిపాడు. పిల్లరా, దేవుని వాక్యానికి లోబడుతుల్లా, దేవుని మాట వింటుల్లా. ఒకవేళ వ్యతిరేకించకపోవచ్చు, దూషించకపోవచ్చు, నిందించకపోవచ్చు, కాముగా ఉండటం కూడా, ఏకీవించటం కూడా పాపమే. కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఏకీవిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలు ఇలాగే ఏకీవిస్తూ ఉన్నారు. మేము క్రైస్తవులు వండి అని చెబుతారు, కానీ క్రైస్తవులుగా జీవించట్లేదు, క్రైస్తవులుగా బ్రతకట్లేదు, క్రైస్తవులుగా ఉండట్లేదు, క్రైస్తవులుగా దేవుని నామాన్ని మహిమపరచట్లేదు. ఆ నామం పెట్టుకొని దేవుని నామాన్ని దూషించటానికి కారణమవుతూ ఉన్నారు. మీరే కదా, మీ నిమిత్తమే కదా నా నామము అన్ని జనాంగ మధ్య దూషించబడతా ఉంది. అన్ని జనాంగం దూషిస్తున్నారంటే మీరే కారణం. మీరే ఎవరో ఏదో మాట్లాడుతున్నారంటే, వ్యతిరేకిస్తున్నారంటే దానికి కారణం మీరే. మీ స్వభావమే, మీ తలంపులే, మీ ఆలోచనలే, మీ కోరికలే, మీ ఇష్టాలే, మీరు చేస్తున్నటువంటి ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని అనుసరించి చేసే పనులే. పేరుకు మాత్రం క్రైస్తవుడు, పేరుకు మాత్రం పాస్టర్ గారు, పేరుకు మాత్రం రెవరెండ్, పేరుకు మాత్రం డాక్టర్, పేరుకు మాత్రం బిషప్, పేరుకు మాత్రం పోప్, ఇలా ఏదైనా పెట్టుకోండి. మీరు పెట్టుకుంటారు చాలామంది. పెట్టుకోండి. బ్రదర్, మేము ఏం పెట్టుకోమండి, బ్రదర్ అని పెట్టుకుంటారు. అందరికీ బ్రదర్లని ముంచేస్తాడు ఈ బ్రదర్లందరిని ముంచేస్తాడు, బ్రదర్లందరినీ దోచుకుంటాడు, బ్రదర్లందరినీ నడి రోడ్లో పడేస్తాడు, బ్రదర్లందరి సంఘాలు దోసేసుకుంటాడు. ఈ బ్రదర్ అని పేరు పెట్టుకొని సంఘాలను దోచుకున్న బ్రదర్లు ఎంతోమంది ఉంటారు తెలుసా మీకు? ఎందుకంటే ఈయనే బ్రదరు, ఈయనే దేవుని బిడ్డ, ఈయనే దేవుని నిజమైన సేవకుడు, ఈయనే ఒరిజినల్, కేమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. పరలోకమును కేమ్ ఫ్రమ్ ద హెవెన్ ఆఫ్ గాడ్, కేమ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. వీళ్ళేనంట ఇక దేవుని దగ్గర నుండి వచ్చింది. మిగిలిన సేవకులు అందరు సేవకులు కాదంట, మిగిలిన సంస్థలు. అసలు నేను చెబుతా ఉన్నాను, ఈ లోదరన్ అని, సిఎస్ఐ అని, బ్యాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, ఇట్లా పెద్ద పెద్ద సంఘాలు ఇవే బలమైన ఫౌండేషన్ లేసింది. ఇప్పటికి కూడా బలమైన ఫౌండేషన్ ఉండదు. నిన్నగాక మొన్న వచ్చి ఆస్తులు పెరగగానే కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లు అంటున్నారు, రౌడీలు అంటున్నారు, గోండాలు అంటున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరి ఆ సంస్థలు ఎప్పుడు నుండో ఉండేవి కదా. మరి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అంట అని మళ్ళీ ఎగతాళి చేస్తారు ఆ సంస్థల్ని. అసలు ఆ సంస్థ లేకపోతే, ఆ సేవకు లేకపోతే, ఆ దేవుని బిడ్డలు సువార్త ప్రకటించబోతే నీకు సువార్త ఎక్కడి నుండి వచ్చేది? వాళ్ళని చూసే కదా నీకు రోషం వచ్చింది. జగన్ గారిని చూసే కాదు ఇప్పుడు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి రోషం వచ్చింది. ఇంకో రీతిగా చెప్పుకుంటే మరి అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడానికి కారణం జగన్ గారు. ఇంకొక మాట చెప్పుకుంటే చంద్రబాబు గారు సీఎం అవడానికి కారణం జగన్ గారే తెలుసా మీకు? బాధ పెట్టాడు, కేసులు పెట్టారు, అరాచకాలు చేశారు. అందుకే వాళ్ళకి ఎక్కడ లేని రోషం వచ్చేసింది, దేవుని దయ కూడా వచ్చేసింది. ఇంకా కొన్ని భయంకరంగా బూతు మాటలు తిట్టారు. నేను చెబుతున్నాను, వాళ్ళు అలా ఉండారని చెప్పి నువ్వు అలా వీళ్ళతో కలిసిపోతున్నారు. ఈ క్రైస్తవులు, ఈ సేవకులు, ఈ దేవుని బిడ్డలు ఎంతోమంది వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా బ్రతుకుతున్నారు. అసలు వాళ్ళని మనలోనికి మార్చుకోవాలి. మనలో కంటే దేవునిలోనికి, దైవత్వంలోనికి, ఆధ్యాత్మికతలోనికి, పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి, సత్యంలోనికి, నీతిలోనికి నడిపించాలి. ఆధ్యాత్మికమైన దైవ సన్నిధిలోనికి, నూతనత్వంలోనికి నడిపించాలి. అంతేగాని నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతే ఎట్లాగా? నీ స్వభావాన్ని కూడా వాళ్ళ స్వభావంలో మార్చుకుంటే ఎట్లాగా? ఏదో కాకులంట బూడిది పూసుకొని వచ్చి పావురాలతో తింటున్నాయి అంట. కాసేపటికి అదంతా బూడిదని తెలిపోయిన తర్వాత తెలిసింది పావురాలకి. ఆ కాసేపు డౌట్ పడతా చూస్తున్నాయి.
గొర్రె చర్మం కప్పుకొని తిరుగుతారంట. క్రూరమైన తోడేళ్ళు జాగ్రత్త. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, సేవకులు అని చెప్పుకుంటున్నారు, సంఘాల్లోనికి వస్తున్నారు. మీ సంఘాల్లోనికి వస్తున్నారు, మీరే పిలుస్తున్నారు, మీ సంఘాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు, మీ కుటుంబాలు మీరే పాడు చేసుకుంటున్నారు, మీ జీవితాలు మీరే పాడు చేసుకుంటున్నారు, మీరే ఆహ్వానిస్తున్నారు ప్రాచీనమైనటువంటి స్వభావం ఉన్నటువంటి దానిని. గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళని మీరే ఆహ్వానిస్తారు, గుంట నక్కల్ని మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు, చేడ పురుగులు మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎస్, పందికొక్కుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి విషపు పాముల్ని, విషాన్ని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు సంఘంలోనికి, మీ కుటుంబంలోనికి, మీ జీవితంలోనికి. క్రైస్తవుడా, నూతనపరచబడు. క్రైస్తవుడా, నువ్వు నూతనపరచబడాలి. దేవుని బిడ్డ, నువ్వు నూతనపరచబడాలి. నీ స్వభావాన్ని మార్చుకోవాలి. క్రొత్తగా జన్మించ నూతనత్వంగా మనము బ్రతకాలని దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం చెబుతా ఉంది 43వ అధ్యాయం 18 నుండి. ఐజాయా చాప్టర్ 43 వర్స్ 18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచు ఉన్నాను, ఎడారిలో నదులు పారచేయుచు ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎండిపోయినట్లున్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు, లేకపోతే డబ్బులు లేనప్పుడు మీరు అనుకుంటున్నారా దేవుడు మమ్మల్ని చూడలేదని, దేవుడు విడిచిపెట్టాడులే, లేకపోతే దేవునికి ఇలా బ్రతకటం ఇష్టం లేదేమో, ఇట్లా బ్రతుకుదామని అని చెప్పి, లేదా తప్పటడుగేస్తున్నారా, నేను సహించలేను, ఇంకా నేను భరించలేను, ఇలా జీవించలేను అని చెప్పి మళ్ళా ప్రాచీన స్వభావాన్ని ధరించుకుంటున్నారా? మళ్ళా పాపం వైపు చూస్తున్నారా? లోకం వైపు చూస్తున్నారా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం దగ్గర మీరు చదివినట్లు చాలా విషయాలు ఉండే. 23వ వచనం వరకు చదువుకోండి. తర్వాత కొన్ని వచనాలు చదివిస్తాను నేను. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 1 through 23. రోమపత్రిక 6:1 నుంచి చదువుకుందాం. అలాగైతే ఏమందుమో, కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందమా? అట్లను రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు. ఎలా నడుచుకోవాలంటండి? నూతన జీవం కలిగిన వారంగా నడుచుకోవాలి. పాతవన్నీ పోవాలి పిల్లారా. మనం బాప్తిసం తీసుకున్నాం, దేవుడు నమ్ముకున్నాం. బాప్తిసం తీసుకోనని వారిని దూషిస్తాం, నిందిస్తాం, శపిస్తాం. వాళ్ళు పాపులు అంటాం, వాళ్ళు నీచులు అంటాం. వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు. నువ్వు బాప్తిసం తీసుకొని ఏం చేస్తున్నావు? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తున్నావు? నువ్వు ప్రసంగాలు చేస్తూ క్యాసెట్లు, సీడీలు, సిరీస్గా లేకపోతే టీవీ ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తా మోసాలు చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, దూషిస్తున్నావు, నిందిస్తున్నావు, అవమానిస్తున్నావు, గేల్ చేస్తున్నావు, నానా రకాలుగా బాధ పెడుతున్నావు, హింస పెడుతున్నావు దేవుని సంఘాన్ని. సౌలులాగా ఒకప్పుడు పౌలుగా మారకము. నేనే మంచివాడిని, నేనే పరిశుద్ధుడిని, నేనే గొప్పవాడిని, దేవుడు నన్ను దీవించాడు, నేను దేవుని బిడ్డను నేనే అని అంటావు. మిగిలిన వాళ్ళందరూ దైవ బిడ్డ. లేదు లేదు, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ నూతన కార్యాన్ని, నూతనత్వాన్ని అనుభవించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, బాప్తిసం తీసుకోవాలి, పరలోక రాజ్యం, నిత్య జీవం పొందాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కానీ అలాగే ఉండటానికి ఇష్టపడవు వాళ్ళు రావటానికి వాళ్ళు రానియము. మనం అడ్డు పెట్టేస్తాం వాళ్ళకి, వాళ్ళు రానియము. మన బట్టే కదా సంఘాల్లోనికి సేవకులు ఎంత బోధ చేస్తున్నా కానీ విశ్వాసులు రావట్లా. దేవుని సంఘం విస్తరించి ఆ సంఘంలో ఈ సంఘంలోకి, ఈ సంఘంలో ఆ సంఘంలోకి మీరు ఎక్కడైనా చూడండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఎక్కడైనా చూడండి, ఈ సంఘంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడ. కొన్ని రాష్ట్రాల్లో కొంచెం రక్షణ పొందుతున్నారు, నూతనమైన వ్యక్తులు ప్రభావితం అవుతున్నారు, నూతన పరచబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, బాప్తిసాలు తీసుకున్నారు, సంఘాల్లో కలపబడుతున్నారు, సంఘాలు కట్టబడుతున్నాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ కట్టబడతా ఉంది, అందుకే శ్రమ ఎక్కువ వస్తుంది, హింస వస్తుంది. రానియండి శ్రమ, హింస రానియండి. ఎంత శ్రమ వస్తే, ఎంత హింస వస్తే అంత సంఘం విస్తరిస్తుంది, విస్తారమైనటువంటి సువార్త ప్రకటించబడుతుంది, అనేకులు ప్రభువుని దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రం.
నువ్వు సుఖంగా ఉంటున్నావంటే, శ్రమలు ఎదుర్కోవటానికి ఇష్టపడతలేదంటే ఆత్మల రక్షణ భారము నీలో నుండి తొలగిపోయింది. సుఖపడటానికి ఇష్టపడవద్దు పిల్ల. శ్రమ రానియండి, కష్టం రానియండి, బాధ రానియండి, నింద రానియండి, అవమానం రానియండి. నలగగొట్టబడితే ఇంకా మంచిదే కదా. మనము ఇంకా ఎక్కువగా దేవుళ్ళో క్రీస్తుతో మనం అంటకట్టబడతాం కదా. 5వ వచనం చెబుతా ఉంది. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, రోమన్స్ చాప్టర్ 6:5. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడిన వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందము. ఏలైనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. పాపము నుండి మనము విడుదల పొంది మన ప్రాచీనమైన స్వభావాన్ని సిలువ వేసి, మనం సిలువ వేసామంటే చచ్చిపోయాం, ఆయనతో కూడా చనిపోయాం. నేను కాదు జీవిస్తుంది, క్రీస్తు నాలో జీవిస్తుంది, నేను చచ్చిపోయినట్టున్నాడు అపోస్తలుడు పౌలు గారు. అందుకే ఒకప్పుడు సౌలుగా ఉన్న క్రూరుడుగా, నీచుడుగా, నరహంతకుడుగా, నరహత్య చేయటానికి, హింస పెట్టడానికి మూలకారకుడుగా ఇతడు సాక్షిగా ఉన్నాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆయన అన్నాడు, సాక్షి చెప్తా ఉన్నాడు. కానీ తర్వాత హతసాక్షి అవటానికి కూడా ఇష్టపడ్డాడు. హింసించబడటానికి, దూషించబడటానికి, కొట్టబడటానికి ఎన్ని రీతులుగా ఆయన మీదకి శ్రమలు వచ్చినా కానీ ఏమాత్రం తొణకలేదు, పెనకలేదు. పిల్లలు ప్రాచీనమైనటువంటి స్వభావం ఆయనతో కూడా సిలువేయబడాలి. knowing this that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. We should not serve sin. పాపాన్ని సేవించొద్దు, చెడుని సేవించొద్దు, ప్రాచీన స్వభావాన్ని సేవించొద్దు. దూషించటం, నిందించటం, అవమానించటం, దోచుకోవటం, అబద్ధం ఆడటం సేవించవద్దు. అది నువ్వు ఇంకొక పాస్టర్ని కోలదోయటం, ఇంకొక భార్య పాస్టర్ భార్యని లేకపోతే విశ్వాసి భార్యని, సహోదరుని భార్యని కోలదోయటం, భర్తను కోలదోయటం, పిల్లల్ని కోలదోయటం, వారి కుటుంబాన్ని నాశనం చేయటం, వారి జీవితాలను నాశనం చేయటం, వారి సంఘాన్ని సేవను పాడు చేయటం, నాశనం చేయటం వల్లదు. జాగ్రత్త. అది నీ పని కాదు, అది నీ పని కాదు. నీ క్రైస్తవుడు అయ్యేవంటే అభివృద్ధిని చూపించాలి, అభివృద్ధి అయ్యే మార్గాలు చూపించాలి. అభివృద్ధి అయితే సంతోషపడాలి, వాళ్ళు విస్తరిస్తే సంతోషపడాలి, వాళ్ళు బాగుపడితే సంతోషపడాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిన్ను అన్నం వేసి, ఇస్త్రాకేసి, అన్నం పెట్టి, మంచం వేసి, పరుపేసి, సుఖాన్నిచ్చి 2 రోజుల్లోనే ఆ మీటింగ్లు 2 రోజుల్లోనే ఖతం చేసేస్తాడు సంఘాన్ని, ఆ పాస్టర్ గారిని నాకి పడేస్తారు, నాకేస్తారండి ఆ సంఘాన్ని, కుటుంబాన్ని. అలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నా దేవుని వాక్యం ద్వారా. నేను కాదు, దేవుడు చెబుతున్నాడు. ప్రాచీన స్వభావం కలిగిన వాళ్ళు వస్తున్నారు మీ మధ్యలోనికి. గుంట నక్కలు వస్తున్నాయి, పందికొక్కులు వస్తున్నాయి, క్రూరమైన తోడేళ్ళు వస్తున్నాయి. జాగ్రత్త. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వావ్ వావ్. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచు ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి నిజంగా ఇది. 11వ వచనం చదువుతాం ఇప్పుడు. అటువల్లే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలుబడి చేయనీకండి. లెట్ నాట్ సిన్ దేర్ఫోర్ reign in your mortal body, that ye should obey it in the lusts thereof. ఏలుబడి చేయనీయొద్దు మీలో పాపాన్ని. దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలుబడి చేయనీయొద్దు. మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి అప్పగించండి మీ దేహాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా జన్మించిన వాడు, ఇలారా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది,
అతడు నూతన పరచబడినటువంటి వాడు. అతడు పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. అదే యేసు ప్రభు చెప్పింది కూడా. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3:7. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి ఏమంటున్నాడంటే 11వ అధ్యాయం 5వ వచనంలో, సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. దేవుని క్రియలను వెరగవు. దేవుడు వీళ్ళు బాగా తెలుసండి మాకు, వీళ్ళు బాగా క్లోజ్ అండి మాకు, వీళ్ళు బాగా గొప్ప కులంలో నుండి వచ్చిన వాళ్ళు అండి, వీళ్ళు చాలా నిష్ట కలిగిన దాంట్లో నుండి వచ్చిన వాళ్ళు అండి, వీళ్ళు అంత ఉన్నతమైనటువంటి వాటిని విడిచిపెట్టుకొని ఏం విడిచిపెట్టుకొని వచ్చింది? ఏంది ఉన్నతమైంది? ఈ లోకము, లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, క్రియలు, కార్యాలు అన్నీ కూడా ప్రాచీనమైన స్వభావమే అని దేవుని వాక్యం చెబుతా ఉంది. చెడ్డదది, ప్రాచీనమైనది, దుర్నీతితో కూడినటువంటిది. వాళ్ళు కూడా మనుషులే, ఎంత పెద్ద కులమైనా కానీ వాళ్ళు మనుషులే, నువ్వు మనిషివే. చిన్న కులం అని చిన్న చూడటం, పెద్ద కులం అని పెద్దగా గొప్పగా చూడటం, ఇంక వీళ్ళని తీసుకొచ్చి సింహాసనం వేసేస్తారు. ఇంకెవ్వడు లేడు ఇలాంటి అందరు పాపలేదు, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేదు. ప్రతి వ్యక్తి పాపి. నీ పాపము నుండి విడుదల పొందాలి, నీ శాపము నుండి విడుదల పొందాలి, దుర్నీతి నుండి విడుదల పొందాలి, చెడ్డ స్వభావం నుండి విడుదల పొందాలి, ప్రాచీన స్వభావం నుండి విడుదల పొందాలి, నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. 9వ వచనం చెబుతా ఉన్నాడు యోహాను సువార్త 3:9. అందుకు నీకోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా 10వ వచనం, యేసు ఇట్లని, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలీయులకు బోధకుడు నువ్వు. జీసస్ రిప్లైడ్, ఆర్ యు ద టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ యట్ డు నాట్ నో నార్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్? ఆర్ దే స్ట్రేంజ్ టు యూ? అవి నీకు కొత్తగా ఉండయే, నువ్వు ఎరగట్లేదు, ఇటు నీకు తెలియట్లేదే. బోధకుడా, బోధకులారా, సేవకులారా, దేవుని బిడ్డలారా, మార్పు లేని వారిగా ఉంటున్నారా? నూతనత్వం లేని వారిగా ఉంటున్నారా? మీ కర్తవ్యము, మీ బాధ్యత, మీ యొక్క వ్యవహారాలు మీకు తెలియని వారిగా జీవిస్తూ ఉన్నారా? ఇంకా దేవుని చేత బోధించబడిన వారిగా, దేవుని దగ్గరను పొందుకోని వారిగా ఉంటా ఉన్నారా? మనుషుల చేత బోధించబడి, మనుషుల ద్వారా పొందుకొని, మనుషుల ద్వారా ఎంపిక చేయబడి, మనుషుల ద్వారా పిలువబడి, మనుషుల ద్వారా పోషించబడుతూ, మనుషుల ద్వారానే నడిపించబడుతూ బ్రతుకుతున్నారు మీ బ్రతుకుని లోకరీతిగా. దేవుడు ఉండాడా లేడా మీలో? బోధకులారా, బోధకుడా, ఇశ్రాయేలీయుల బోధకుడా, నీకోదేము పరిసయ్యుడా, బోధకుడా. పరిసయ్యుల తెగల్లో బోధకులు ఉంటారండి, వాళ్ళే శాస్త్రులు, వాళ్ళే పరిసయ్యులు. గమలీయేలు అనేటువంటి అతని దగ్గర ఈ పరిసయ్యుడు అనేటువంటి సౌలు బోధ నేర్చుకున్నాడు. గమలీయేలు అంటే గొప్ప బోధకుడు, పేరు ప్రఖ్యాతులు నెంబర్ 1. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని అట్లాగా నాశనం చేయటానికి, పాడు చేయటానికి బయలుదేరాడు. దేవుడు ఒక దినం దర్శించాడు దమస్కు మార్గం. ఆయన్ని దర్శించి ఆయన బ్రతుకుని జీవితాన్ని మార్చేసి దేవుని సేవ కొరకు అతడు బ్రతకటానికి దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత దర్శించబడాలి, దేవుని చేత నూతన పరచబడాలి, దేవుని చేత అభిషేకించబడాలి, దేవుని ద్వారా పిలువబడాలి. దేవుని సేవ చేయటానికే నూతన స్వభావాన్ని, నూతన అనాయింటింగ్ జీవితాన్ని బలపరచండి, సంఘాలను బలపరచండి నాయన. మా తెలుగు రాష్ట్రాన్ని, మా దేశాన్ని బలపరచండి దేవా, దీవించండి. మా యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మా దేశం కావచ్చు, దేశం యొక్క నాయకులు, పెద్దలు, సంస్థలు అన్నీ కూడా నూతన పరచబడును గాక, రక్షణ పొందుదురు గాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని బిడ్డలు నూతన పరచబడుదురు గాక, బలపరచబడుదురు గాక, ధైర్యపరచబడుదురు గాక. మేము నీ ద్వారా ప్రభా, నీలో ఎక్స్పీరియన్స్డ్ అనేటువంటి